హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము తిరుపతి మా మనవడికి తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము. అట్లనే శిలాతోరణము, అదేవిధంగా చక్రతీర్థం అవి చూడడానికి వెళ్ళామండి. మాకు టైం లేదు. మేము వెళ్ళేసరికి మార్నింగ్ లేట్ అయిపోవడంతో ఇక తలనీలాలు ఇచ్చి దర్శనంకి లైన్లో 4 నిలబడితే రాత్రి 10:30 అయింది బయటకు వచ్చేసరికి. అసలు మాకు చాలా విపరీతమైన వర్షంలో ఎంతమంది భక్తులంటే నిజంగా గోవింద గోవింద ఓం నమో నారాయణాయ వెంకటేశ్వర స్వామిని యొక్క మహిమలే మహిమలు అనేటట్టు విపరీతమైన జనాలు అంత వర్షంలో కూడా ఉన్నారండి. ఇక్కడ శ్రీవారి పాదాలు చూసి కిందకి వస్తూ ఉంటే కొండ ఉడతటండి ఉంది. అది భలే ఉంది, చాలా విచిత్రంగా పెద్దది ఉంది. దాన్ని ప్రశాంతంగా ప్రజలు చూడనిస్తారా, దాన్ని చెయ్యేసి దాన్ని పట్టుకుంటా ఉంటే అది వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. కొండ ఉడత భలే ఉంది. విపరీతమైన చల్లగాలి వర్షంలో కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఈ ఉడత చూసారా ఎంత బాగుందో అసలు. అది అమ్మాయి పట్టుకునేసరికి అది వెళ్ళిపోతుంది. అది అందుకే మనం వాటిని ఇబ్బంది పెట్టకూడదు. అక్కడి నుంచి శిలాతోరణంకి వచ్చామండి. ఇదైతే అపురూపం అండి శిలాతోరణం అనేది. దీని గురించి చాలా చెప్పొచ్చు. ఇది భారతదేశానికి ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చింది. ఆసియా ఐరోపా ఖండాల్లో ముఖ్యమైనదటండి. ఇది 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదటండి శిలాతోరణం. దీని పొడవు 25 అడుగులు, వెడల్పేమో 10 అడుగులు ఎత్తుందంటండి. ఈ శిలాతోరణంలోన శిలలట 250,000 కోట్ల నాటి సంవత్సరాల కోట్ల నాటివని భౌగోళిక శాస్త్రజ్ఞులు అంచనా వేశారటండి. అంత పురాతనమైనటువంటి శిలాతోరణం. ఇక్కడ ఫస్ట్ స్వామివారు వచ్చి ఆయన వచ్చినందుకు నిదర్శనంగా శిలాతోరణం ఏర్పడిందట. అక్కడి నుంచి చక్రతీర్థంకి వెళ్ళామండి. చక్రతీర్థంలో రాళ్ళు చూసారా, అసలు అవి ఎట్లా నిలబడ్డాయో కూడా తెలియదు. కొంచెం కూడా మట్టి కూడా లేదు. అన్ని పెద్ద పెద్ద శిలలు, రాళ్ళు. అసలు చాలా చూడాల్సినటువంటి ప్లేస్ అండి. పెద్ద పెద్ద పొడువుగా అసలు ఎట్లా అంటే అవి పడిపోతాయేమో అన్నట్టు చూసారు, పక్కన ఎట్లా నిలబడ్డదు. అవి పడిపోతాయేమో అన్నట్టు ఉంది. కానీ ఇదంతా స్వామివారి మహత్యం. చిన్న రాతి మీద ఇంత పెద్ద రాయి పొడుగున్నది ఎట్లా నిలబడ్డది చూడండి. ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి నిదర్శనమే చెప్పుకోవచ్చండి. ఇక్కడ చక్రతీర్థంలో కూడా చాలా మంది జనాలు వస్తూనే ఉన్నారండి. ఇక్కడ చూసారు ఆంజనేయ స్వామి ఒకటి ఉంది చక్రతీర్థంలో, కిందకి మెట్లు దిగి వెళ్తుంటే. అట్లే శివాలయం కూడా ఉందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ సుదర్శన చక్రంతో ఏర్పడిందండి రాతి మీద. ఇది చాలా విశిష్టంగా ఉందండి. అసలు సుదర్శన చక్రంలో గరుడ స్వామి ఉన్నారు. ఆ గరుడ స్వామితో ఉన్నటువంటి సుదర్శన చక్ర రూపంలో రాయికి వెలిసిందండి. అసలు ఎంత బాగుందంటే ప్రతి ఒక్కరు సుదర్శన చక్రం ప్రతి ఒక్కరు తిరుమల వెళ్ళాల్సిన వాళ్ళు ఈ ఈ చక్రతీర్థము, శ్రీవారి పాదాలు, ముఖ్యంగా శిలాతోరణం అన్ని చూడాలి. ఇంతకుముందు మేము కపిల తీర్థము, ఇది ఆంజనేయ స్వామి, ఇవి అన్ని ఆకాశగంగా ఇవన్నీ చూసామండి. జుపాలి తీర్థం ఇవన్నీ. ఈసారి టైం ఎక్కువ లేదు కాబట్టి డైరెక్ట్గా జీప్ బుక్ చేసుకొని ఈ తీర్థాలు అవి చూసుకొని, చక్రతీర్థం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం అవి చూసుకొని డైరెక్ట్గా మాకు ట్రైన్ ఏమో దీని దగ్గర ఉందండి, రేణిగుంట స్టేషన్, అక్కడ దింపమని చెప్పి వెళ్ళిపోయామండి. చూసారా ఎంత బాగుందో. చక్రతీర్థంలో కూడా చిన్న జలపాతం ఉంది. అసలు ఇక్కడ శిలాతోరణం దగ్గర మొత్తం దేవస్థానం వాళ్ళు పార్కుగా డెవలప్ చేశారండి. అక్కడ అసలు చాలా బాగుందన్నమాట. అంత ప్రకృతి రమణీయత, చాలా బాగుంది పార్క్. అది చూసారా ఎంత బాగుందో. లోపల దశావతారాలు, మొత్తం దశావతారాల అవతారాలతో లోపల పార్కులో పెట్టారు. ఇంకా అది అలౌ చేయట్లేదు. నేను వీడియో తీసుకుంది కానీ లోపలికి వెళ్ళాను. ఈ శిలాతోరణం గురించి మాత్రం చాలా ప్రత్యేకతగా ఉందండి. 250 కోట్ల నాటి పురాతనమైనదని ఈ శిలని భౌగోళిక శాస్త్రవేత్తలు చెప్పారంటే మన దేశానికి ఎంత గర్వకారణము. తిరుమల శ్రీవారికి ఎంతమంది, కొన్ని లక్షల మంది రోజు దర్శనం చేసుకుంటారు. ఎండ వాన
చలి ఇవేమీ లెక్క చేయకుండా విపరీతంగా ఉన్నారండి భక్తులు. నిజంగా స్వామివారి నిదర్శనమే కదా అది. ప్రతి మన 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 యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క దేవదేవుళ్ళ గురించి వివిధ వేరే వేరే దేశాల్లో కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, భారతదేశ చరిత్రని చెప్పుకునేంత గర్వకారణమైనటువంటి దేశం మన దేశం అండి. చూసారా, నా వీడియో పూర్తిగా చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి.